దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 13వ తేదీ జూలై మాసము 2026 సంవత్సరం. ఇంకొక దినము మన జీవితంలో ప్రవేశించింది కదా. గొప్ప కార్యాలు చేసే దేవుడు, గొప్పవాడైన దేవుడిని మనము ఆరాధిస్తున్నాం. కానీ నా జీవితంలో నేను రుచి చూసి మీతో చెప్పాలనుకుంటుంది, నాకు హృదయంలో ముద్రపడిపోయినవి 3 మాటలు ఉన్నాయి. అవేంటంటే, మొట్టమొదటిది, హాగరుతో దేవుని దూత చెప్తారు, హాగరు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ ప్రశ్న చాలాసార్లు నాకు చాలా బాధ కలిగిస్తూ ఉంటుంది. కారణం, నేను ఎవరిని, ఎక్కడి నుంచి వస్తున్నాను, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. చాలాసార్లు ఈ రూబిక్స్ క్యూబ్ ఉంటుంది, అది వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు ఎక్కడ పట్టుకున్నావో దాన్ని మాత్రం వదిలిపెట్టదు. ఏంటి అంటే, అంతా తిప్పాలి, తిప్పితేనే అది క్యూబ్ అవుతుంది. అంటే మనం చాలా విషయాల్లో ముందుకెళ్ళిపోతూ ఉంటాము, కానీ ఏ రోజు కూడా మన ఆరిజిన్ మనం మర్చిపోతూ ఉంటాము. నేను రుచి చూసి మీకు తెలుపుతుంది ఒకటే, ఎక్కడికన్నా వెళ్ళు, కానీ ఎందుకోసం వెళ్తున్నావో జ్ఞాపకం పెట్టుకో. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో జ్ఞాపకం పెట్టుకో. నీవు ఎక్కడి నుంచి ప్రారంభించావో జ్ఞాపకం చేసుకో. అంటే నీ ప్రారంభము నీ ముగింపు, కానీ మధ్యలో నీ ప్రారంభాన్ని మర్చిపోవచ్చు, నీ ముగింపు లక్ష్యాన్ని మర్చిపోవచ్చు. ఆ విధముగా ఉంటుంది నీ ప్రయాణము. కనుక ప్రయాణము అన్నది ప్రయాసతో ఉంటుంది. అయితే ఈ ప్రయాసకు ముందు, నీవు ప్రారంభించే ముందు చేసేదే ప్రమాణము. ఆ ప్రమాణము ఏంటి? నీ హృదయంలో నువ్వు ఏదైతే అనుకున్నావో, నేను ఈ కార్యం చేయాలి. సింపుల్గా నేను చూస్తున్న అనుభవాన్ని బట్టి నాకు చెప్పాలనిపిస్తుంది, గొంతు విప్పి అరవాలనిపిస్తుంది. చర్చ్లో వాటర్ బాటిల్స్ ఇస్తాం, వాటర్ బాటిల్ తాగు, కానీ కొత్తది తీసుకునే ముందు అది పూర్తిగా తాగుతాను అంటేనే తీసుకో. అది మధ్యలో వదిలేమాక అవి డబ్బులు ఇచ్చుకున్నవి. ఎందుకనంటే, ఒక చిన్న దానిలో నమ్మకంగా ఉంటే గొప్ప వాటి మీద దేవుడు నిన్ను నియమిస్తాడు. చిన్న చిన్న విషయాల్లోనే మనం తప్పిపోతున్నాము, గొప్ప వాటి వరకు ఎన్ని ప్రశ్నలు వేస్తున్నామంటే. అంటే అర్థం ఏంటంటే, మొట్టమొదట ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు. అయితే ఇది కనెక్ట్ అయ్యేది. అయితే ఇక రెండవది, మొర్దెకై అంటాడు ఎస్తేరుతో, బహుశా ఈ సమయం కోసమే నీవు రానివయ్యావేమో. ఒకవేళ నీ ద్వారా ఈ కార్యం జరగకపోతే యూదులకి రక్షణ ఖచ్చితంగా వేరే స్థలం నుండి వస్తుంది, కానీ నీవు నీ ఇంటి వారు నశించిపోతారు. ఎస్తేరు అంటుంది, నేను నశించదను, నేను నిలబడతాను. అంటే అర్థం ఏంటంటే, ఏ సమయం కోసం దేవుడు మనల్ని సిద్ధపరిచాడో ఆ సమయంలో ఆచితూచి సరి అయిన నిర్ణయం తీసుకోకపోతే ఒక జీవిత కాలము నీది వృధా కాదు. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న గొప్ప ప్రణాళిక ఎక్కడో ఉన్న నిన్ను తీసి, అంటే ఒక అనాథ బాలిక అయిన హదస్సాను తీసి రాణిగా చేసి, ఎస్తేరుగా చేసి, ఎస్తేరు నీకున్న ఘనత ఏంటి, గొప్పతనం ఏంటంటే, నేను అనాథ బిడ్డని. అందరి పేర్లు ఎస్తేరే, అందరి పేర్లు రూతే, అందరి పేర్లు షారాయే, కానీ ఒక్కళ్ళైనా వస్తీలు పేర్లు పెట్టుకోరు, లేయార్ పేర్లు పెట్టుకోరు, హాగర్ పేరు పెట్టుకోరు. కారణం ఏంటంటే, వాళ్ళ క్యారెక్టర్ నీలో ఇమ్మడాలుగా ఆ పేరును పిలువబడుతున్నప్పుడు. నీకు తెలుసా, ఆమె దయ పొందుకున్నాను. ఎస్తేరు అంటే నక్షత్రం, కానీ ఆమె నక్షత్రంగా వెలగల, దయ పొందుకుంది కనుక నక్షత్రంగా ప్రకాశించింది. యోసేపు అంటే ఫలించుడి కొమ్మ, అతను అలా కాల, దయ పొందాడు కనుక ఫలించాడు. దావీదు ప్రియుడు, అతను ప్రియుడిగా బతకల, దయ పొందాడు కనుక ప్రియుడిగా కొనసాగించాడు. ఏ సమయం కోసం దేవుడు సిద్ధపరిచాడో ఆ పర్ఫెక్ట్ మూమెంట్ నీకు తెలియాలి. అదే నీ జీవిత లక్ష్యం. ఇక చివరిగా కాదు, ఇదే మొదటిది, నీకెవరు చెప్పారు నీవు దిగంబరివని దేవుడు అడుగుతున్నాడు. ఎవరిని? ఆదాంని. హూ టోల్డ్ యూ దట్ యు ఆర్ నేకెడ్? నువ్వు దిగంబరివని నీకెవరు చెప్పారు? చాలా విషయాలు మనం అడిగే ప్రశ్న ఇదే, ఎవరు చెప్పారు? నిజంగా నీకు చెప్పబడింది సత్యమేనా? నిన్ను ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు, ఏ రోజున గ్రహించావా? అంటే మన జీవితాల్లో దేవుడు ఏ పిలుపుతో మనల్ని పిలుస్తున్నాడు?
దేవుడు చెప్తాడు, నేను నిన్ను ఎరిగి ఉన్నాను, తల్లి గర్భములో పిండముగా రూపించక మునిపే నిన్ను ఎరిగి ఉన్నాను, నేను నిన్ను జనములకు ప్రవక్తగా నియమించి ఉన్నాను. అంటే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు కాదండి, నీ తరములను ఎరిగి ఉన్నాడు. ఆయన నిన్ను నియమిస్తున్నాడు. ఇది అందరికీ సత్యము వర్తిస్తుంది. కానీ ఆ నియామకములో కొంతమంది ఇమ్మడగలుగుతున్నాము. ఆ ఇమ్మడగలిగిన వాడే ఆ పిలుపుని కొనసాగిస్తాడు. అంటే ద కాలింగ్ ఆఫ్ గాడ్, దేవుడు పిలుస్తున్నాడు ఎవరిని. చాలా విషయాల్లో మనము పిలువబడ్డానికి ఇష్టపడుతూ ఉంటాము. ఉదాహరణకి ఏ నన్ను పిలిచావా అంటూ ఉంటాము. అంటే పిలుపులు అనేవి మర్యాదతో కూడినవి. ఒక ఆహ్వానము నీకు ఇస్తున్న ఒక ఎన్నైనా కావచ్చు. అంటే ఎదుటివాడు నిన్ను పిలిచే పిలుపుని బట్టి నీకు విలువ పెరుగుతుంది లోకంలో. కానీ పైనున్న దేవుడు పిలిచాడు అంటే ఉన్నవి అన్నీ తీసేస్తున్నాడు. దేవుడు ఈ లోకంలో ఘనులైన వారిని పిలవడు అని తెలిసినా మనము, జ్ఞానముతో ఉన్న వారిని పిలవడు అని తెలిసినా మనము, గొప్ప వంశము వారిని పిలవడు అని తెలిసినా మనము, ఎందుకో కదా, ప్రజలలో గొప్పగా చెప్పబడ్డానికి, ప్రజల్లో జ్ఞానాన్ని చూపించుకోవడానికి, ప్రజల్లో మనలో ఉన్న గొప్పతనాన్ని రుజువు చేయడానికి తెలియకుండానే ఎడవబడుతూ ఉంటాము. అది మన పొరపాటు కాదు, మనలో ఇమిడిపోయిన ఫాలన్ నేచర్, పాపస్వభావం. ఈరోజు అటువంటి వాక్యము చూసారా? 3 ప్రశ్నలు. ఎవరు చెప్పారు నీకు? రెండవది, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? మూడవది, బహుశా ఈ సమయము కోసమే దేవుడు నిన్ను సిద్ధపరిచాడేమో. ఈ 3 మనం పెట్టుకున్నప్పుడు మన జీవితంలో మొట్టమొదట గుర్తెరుగుతాము. ఒకటి, ఎవరు చెప్పారు? చాలా విషయాలు మనకు తెలియవు, కానీ మనమే ఊహించుకుంటాము, ఇతరులకి చెప్పేస్తూ ఉంటాము. చాలాసార్లు ప్రాక్టికల్గా రుజువు చూపించాము. ఒక మాట ఒకరికి చెప్తే 4వ వ్యక్తికి వెళ్ళేటప్పటికి మాటే మారిపోతుంది. కారణం ఏంటంటే కొంచెం వింటాము, అందులో సగం అర్థమవుతుంది, 4 అంతాలు మనము రియాక్ట్ అవుతూ ఉంటాము. ఇవన్నీ ఫాలన్ నేచర్కి సూచన. ఈరోజు ఆ వాక్యము, ఇదిగో నేను పాపులను పిలవచ్చును, హియర్ ఐ యామ్ టు కాల్ ద సిన్నర్స్. నేను వచ్చి ఉన్నాను పాపులను పిలుచుటకు. ఎలాగా? నీతిమంతులుగా మార్చుటకు, మారు మనసు పొందుటకు. ఈ వాక్యాలు ఎక్కడ చెప్పబడినాయి? ఈ పూర్తి వచనము మనం చూసినప్పుడు లూకా సువార్త 5వ అధ్యాయము 32వ వచనం, మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలవచ్చి తిని, కానీ నీతిమంతులను పిలువరాలేదు. ఆయన నీతిమంతులను పిలుచుటకు రాలేదు. ఈ సందర్భం మనం చూసినప్పుడు ఇవే వాక్యాలు ఒక్కసారి ఇంగ్లీష్లో చూసినప్పుడు, Luke chapter 5 verses 32, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, I have not come to call the righteous. నేను నీతిమంతులను పిలుచుటకు రాలేదు, బట్ sinners to repentance. పాపులను పిలవచ్చి ఉన్నాను మారు మనస్సు పొందుటకు. ఇప్పుడు పాపులు ఎవరు? వెంటనే చెప్తాం కదా. ఏమని చెప్తున్నాడు పౌలు? పాపులలో ప్రధాన పాపినైన నన్ను ఆయన రక్షించి, అంటే క్రీస్తు యేసు ప్రభుల వారు, ఆయన ఈ లోకంలోనికి వచ్చింది పాపులను రక్షించుటకు వచ్చెను అని మనందరికీ తెలుసు కనుక ఆ యొక్క పాపులలో నేను ప్రధాన పాపిని అని చెప్పి 1 తిమోతి 1:15, రక్షించుటకు క్రీస్తు యేసు. ఇది వాక్యము నమ్మతగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. నేను ప్రధాన పాపి. ఒకప్పుడు తాను నీతిమంతుడని స్టెఫనుని చంపేయడానికి కారణమైన తాను పదే చెప్తున్నాడు, ఏ యోగ్యత నాలో లేదు. ఈ రోమీయులకు రాసిన పత్రిక 5:8 పౌలు రాస్తూ, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, మనము ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎంతగా నేను పాపిని అని చెప్తూ ఉంటాను. కానీ అది దేవునితో చెప్తాను, మనుషులతో ఎంతగా పోరాడతాను. నాకు అనిపిస్తుంది, ఇప్పటి వరకు నువ్వు ఇలా ప్రార్థన చేస్తావు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు ఏంటి అంటే, మన ప్రార్థనకి మన మాటలకి పొందిక కుదరటం లేదు. ఎక్కడ తప్పు చేస్తున్నావు? దేవునితో అబద్ధం చెప్తున్నావా? మనుషులతో అబద్ధం చెప్తున్నావా? ఇప్పటి వరకు కన్నీరు కార్చావు, గుండెలు పగిలలా ఏడ్చావు,
వెంటనే ఏమంటారు తెలుసు, ఇలాగ అడుగుతాను నేను. ఊరుకోండి, మనుషుల ముందు తగ్గకూడదు, తగ్గితే నీచంగా చెప్తారు. మనుషుల ముందు వీళ్ళు ఎటువంటి వాళ్ళో నాకు తెలియదేంటి, విన్నాను అడిగొచ్చారు, మళ్ళా నా మొహం చూడు. అంటే అర్థం ఏంటంటే, ఎవడు తన్ను తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చింపబడతాడు. ఇప్పుడు దేవుడు ఎవరిని పిలుస్తున్నాడో మనం వెళ్దాం. కానీ ఈ వాక్యాలు ఎక్కడ ఉన్నాయి, ఏ సందర్భంలో రాశారు మనం చూసినప్పుడు, అక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం నుంచి మనము ఇక్కడ స్పష్టంగా సందర్భం రాయబడింది. ఇవే వాక్యాలు మార్కు సువార్త 2వ అధ్యాయము 14వ వచనంలో ఏమన్నారంటే, సుంకపు మెట్టు నొద్ద కూర్చున్న అల్ఫై కుమారుడు లేవిని వెంబడించున్నారు. అయితే మత్తయి గారు ఏమని రాశారు 9:9, అక్కడి నుండి మార్గమున వెలుచు సుంకపు మెట్టు నొద్ద కూర్చుని ఉన్న మత్తయి అని ఒక మనిషిని చూసి. కనుక మత్తయి గారు రాసుకున్నారు, మత్తయి పేరు అల్ఫై కుమారుడైన లేవి అనే సుంకరి. కనుక శిష్యులందరూ చదువు లేదు అంటారు, కాదండి, అందరూ జాలర్లు కాదు. ఈ యొక్క సుంకరి అయిన మత్తయి, అతను చదువుకున్నాడు, పన్ను వసూలు చేస్తాడు, లెక్కలు రాస్తాడు. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ స్పష్టంగా నన్ను వెంబడించుము, వెంటనే సమస్తము విడిచిపెట్టి దేవుణ్ణి, యేసు ప్రభువుని వెంబడించడము మాత్రమే కాక తన ఇంటికి భోజనానికి పిలుస్తాడు. అప్పుడు కూర్చుండి భోజనం చేస్తున్నప్పుడు సుంకరులు పాపులు అనేకులు వచ్చి ఆయన యొద్ద కూర్చున్నట్టు చూచి, ఇప్పుడు పరిసయ్యులు ఏమంటున్నారు, పరిసయ్యులలో ప్రధాన పరిసయ్యుడు సౌలు కదా, పౌలుగా మారాడుగా, సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయించున్నాడు. ఇవే మాటలు మనం చూసినప్పుడు జక్కయ్య విషయంలో, ఎప్పుడైతే జక్కయ్య యేసు ప్రభువుని చూడడానికి ఆ యొక్క ఎప్పుడైతే మార్గమున వెళ్ళిపోచున్నాడో, ఎరికో మార్గమున వెళ్ళుచున్నాడో ఆ త్రోవను, అప్పుడు జక్కయ్య చెట్టుకి చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ చెట్టు యొద్దకు వచ్చి, త్వరగా దిగుము, నేడు నేను నీ ఎంట ఉండవలసి. వెంటనే సంతోషంతో దిగి స్పష్టంగా తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అయితే అక్కడ ఉన్నవారు చూచి, ఈయన పాపి అయిన మనుష్యుడి యొద్దకు వెళ్ళుచున్నాడు అని. కనుక చాలా విషయాల్లో మన గుర్తింపు, ప్రజల మనం చేసే పనిని బట్టి, మన యొక్క ఆస్తిపాస్తులను బట్టి, మన యొక్క క్యారెక్టర్ని బట్టి వాళ్ళు గుర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఎలా వెళ్ళొచ్చు ఈ వాక్యాలు అంటే, మన జీవితంలో మనది అనో దానికంటే మనల్ని ఏ స్థానంలో ఉంచాడు దేవుడు, ఏ స్థానంలోంచి తీసి, అంటే ఒక గొర్రెల కాపరి అయిన దావీదును గొర్రెల దొడ్డిలో ఉంచినప్పుడు, అయా నీవెవరివి అంటే గొర్రెల కాపరి. మరి ఈ గొర్రెల కాపరి యుద్ధం చేయడానికి పని ఏంటి? ఈ గొర్రెల కాపరి గొలియాతుతో యుద్ధం ఏంటి? ఈ గొర్రెల కాపరి అక్కడున్న సైన్యము, అజానుబాహులు, యుద్ధశూరులు, బలవంతులు, గొప్ప సైన్యం ఉంది. కానీ గొర్రెల కాపరితో దేవుడు యుద్ధాన్ని ముగించాడు. అంటే దేవుడు ఈ గొర్రెల కాపరిలో మహారాజుని చూస్తున్నాడు. ఈ పాపిలో దేవుడు, అందుకనే ప్రధాన పాపిని అంటున్న పౌల్లో దేవుడు పాపుల అందరినీ కూడా పిలవడానికి గర్భము దాల్చినట్లు ప్రసవ వేదన పడుచున్నాను అని పౌలు రాస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ ఒకసారి మనం చూసినప్పుడు వాక్యాలు ఈ విధంగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. పాపులు పాపులు పాపులు. చాలా సందర్భాల్లో పాపాత్ములు ఎవరు, పుణ్యాత్ములు ఎవరు, అంటే పాపులు నీతిమంతులు, ఈ రెండు తెగలు ఎవరు, అసలు కారణం ఏంటి, మూలం ఏంటి అని చూసినప్పుడు ఇక్కడ ఒకే ఒక మాట నేను మీకు చెప్పాలనుకున్నాను. లూకాసు వార్త 7వ అధ్యాయము 47వ వచనం, ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడిన, ఎవనికి కొంచెముగా క్షమించబడినో వాడు కొంచెముగా. అంటే విస్తారమైన ప్రేమ ఇచ్చుకుంటూ నీతిమంతులు. పాపాత్ములు అంటే దేవుని ప్రేమించని వారు, దేవుని ఎరుగని వారు, తమని తాము ప్రేమించుకునేవారు, మనుష్యులలో గొప్పలు కోరుకునే వాళ్ళు, మనుష్యుల ముందు కార్యాలు చేయాలని ఇష్టపడేవారు పాపాత్ములు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకటి చెప్తున్నారు, నా రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి, అన్ని నేను మీకు ఇస్తాను. అంటే నన్ను ప్రేమించిన వాడు తనని తాను ప్రేమించుకున్నాడు. చాలాసార్లు మనం చెప్తా ఉంటాం, నేను దేవుణ్ణి ప్రేమించాము,
దేవుని ప్రేమించాము అనడానికి ఒకే ఒక సూచన ఆయన ఆజ్ఞకు లోబడుట, ఆయన మాటలు గైకొనుట, ఆయన చిత్తం ప్రకారము చేయుట, ఆయన స్వభావములో ఇమిడిపోవుట. మనకంటూ ఏది ఎక్కువ కాకూడదు, ఆయనే ఎక్కువ కావాలి. మనకంటూ ఏది పొసగకూడదు, ఆయన పొసిగితే తప్ప. అంటే ఆయనే అంతయు, ఆది అంతము ఆయనే అయి ఉండాలి. కనుక ఎప్పుడైతే మనము మన కోసం, బిడ్డల కోసం కష్టపడతామో అది నీ నీతి, నీ బిడ్డలు నీది. ఎప్పుడైతే నీవు దేవుని కోసం ప్రయాసపడతావో, దేవుని కోసము సమస్తము పెంటగా ఎంచుకుంటావో, దేవునికి నీ బిడ్డలను ఇస్తావో, నా బిడ్డలని దేవుడు దీవిస్తాడు. అది నువ్వు దేవుని ప్రేమించి, అంటే దేవుని ప్రేమించు వారి కొరకు సమస్తము సిద్ధపరచబడి, అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము. అంటే దేవుడు ఎప్పుడూ కూడా నిన్ను రాజరికంలో పుట్టించడు, పెంట కుప్పల మీద పుట్టిస్తూ ఉంటాడు. పెంట కుప్పల మీద నుంచి దీన దరిద్రుడు. కనుక నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు, నా ప్రారంభం నాకు తెలుసు, నేను ఎవరినో నాకు తెలుసు. ఎప్పుడు కూడా నిన్ను మర్చిపోయి నువ్వు వేసుకోక మాకు. నిచ్చిన ఎంత వేగంగా వెళ్ళచ్చు, కానీ నిచ్చిన ఎక్కే మొదటి మెట్టు మాత్రం భూమి మీద ఉండాలి. భూమి మీద ఎప్పుడైతే నిచ్చిన మొదటి మెట్టు లేదో, భూమి మీద అది స్థిరముగా ఆనుకోదు, నువ్వు గాల్లో తేలిపోతావు. నీ పాదం ఎప్పుడు భూమి మీద నడుస్తూ ఉండాలి, గాల్లో ఎగరకూడదు. చాలాసార్లు మన మాటలు కోటలు దాటుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనము ఎవరు అన్నది గుంపు ఉంటే కాదు, మనము ఎవరు అనేది ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు వస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా ఒంటరితనము అనేది నీవనుకుంటుంది కాదు. నీవు ఎప్పుడు ఒంటరి వాడవో దేవుడు నిన్ను 1000 మందిగా మారుస్తాడు. ఎప్పుడు నీవు ఎన్నిక లేని వాడవో దేవుడు నిన్ను బలమైన జనముగా మారుస్తాడు. ఈ వాక్యాలు యెషయా 60లో ఉంటాయి. ఆ తర్వాత వాక్యాలు మనం చూసినప్పుడు యెషయా 61:1 యెహోవా ఆత్మ, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చాడు. అంటే దేవుడు అభిషేకించుకున్న సేవకుడు దీనులకు శుభవార్త ప్రకటించాడు. ఎవరైతే దీనులో, ఎవరైతే వాక్యాన్ని అంగీకరిస్తారో వారికి శుభవార్త ప్రకటించుటకు అభిషేకిస్తారు. ఎవరి హృదయాలు నలిగిపోయినవో వారి హృదయాలు దృఢపరచుటకు, ఎవరు చెరలో ఉన్నారో వారికి విడుదలనివ్వడానికి, బంధించబడిన వారికి విముక్తి ప్రకటించడానికి. కనుక దిస్ ఇయర్ ఈస్ ద ఇయర్ ఆఫ్ ఫేవర్. ఈ సంవత్సరము యెహోవా ఏర్పరిచిన హితవత్సరము. అంటే దేవుడు నీ పట్ల కార్యాలు చేయబోతున్న సంవత్సరము. జనవరి నుంచి నేను చెప్తున్నాను ఈ వాక్యం. కనుక ప్రతిదండన ప్రకటించుటకు, దుఃఖముతో నిండిన వారిని బోధ. అంటే ఇప్పుడు పాపుల తెగలో ఎంతమంది వచ్చారు, వీళ్ళందరూ ఇప్పుడు నీతిమంతులు మాకు ఇది వద్దు అంటున్నారు. కనుక సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు, బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము. ఎప్పుడైతే ఇవి ఇవ్వాలి అంటే, నేను పాపిని, ఆయన పరిశుద్ధుడు, ఆయన పేరు ఎత్తుటకు కూడా నాకు యోగ్యత లేదు. కనుక ఇవే వాక్యాలు మనం చూసినప్పుడు యెషయా 49:8 అనుకూల సమయమందు ఎందుకు సేవకుడిని ఏర్పరచుకుంటాడు? బయలు వెల్లుడి అని బంధించబడిన వారిని బయటికి తీసుకురావడానికి, చీకటిలోనున్న వారిని వెలుగులోనికి నడిపించుటకు దేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడు. ఇవే వాక్యాలు మనం చూసినప్పుడు యెషయా 42:1 ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరచుకొని నన్ను వాడు నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. ఆత్మ కోసము అవగాహన లేక ఎంతగా మాట్లాడతారు అని అంటే ఏ రోజున నీవు దేవుని చేత ఏర్పరచబడ్డావో గుడ్డి వారి కన్నులు తెరుచుటకు. ఇట్ ఈస్ నాట్ దట్ బ్లైండ్, బట్ కన్నులు కలిగి చూడలేని వారిని, చెవులు కలిగి వినలేని వారిని, హృదయము కలిగి గ్రహించలేని వారిని, కనుక బంధించబడిన వారిని చెరసాల నుండి తెచ్చుటకు, చీకటిలో నివసించున్న వారిని బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకు దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఎప్పుడైతే దేవుడు పిలుస్తున్నాడో ఇంత మాత్రమే కాకుండా పేతురు గారు ఏమంటున్నారు? పేతురు రాసిన 1 Peter 3:3 ఆశీర్వాదమునకు వారసులవుతాడు. అంటే ఎప్పుడైతే నిన్ను ఆశీర్వాదమునకు పిలుస్తున్నాడో శాపములో ఉన్నావని గుర్తించాలి, నీవు యోగ్యుడవు కావని గుర్తించాలి, నీకు ఎంత మాత్రము ఎన్నిక చేయని వాడవు అని గుర్తించాలి. కనుక కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయక నీవు ఆశీర్వదించబడ్డావు. కనుక కపటపు మాటలు, చెడ్డ మాటలు రాకుండా నీవు సమాధానమును వెతకాలా,
కారణము ఏంటంటే దేవుని కన్నులు నీతిమంతుల మీద. కనుక పేతురు గారు ఎంతగా రాస్తే పౌలు గారు స్పష్టంగా రాసేస్తున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:26, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపు. దేవుడు ఎప్పుడు ఎవరిని లక్ష్య పెడతాడు, ఎవరిని పిలుస్తాడు? జ్ఞానులను కాదు, గనులను కాదు, గొప్ప వంశపు వారిని కాదు. వీరికి దేవుడు అవసరం లేదు, ఎందుకంటే వారే జ్ఞాని, వారే గొప్ప వంశము, వారే గనులు. కనుక ఎవ్వరూ దేవుని ముందు అతిశయించుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారు. అంటే నేను ఎప్పుడు మైండ్ లో పెట్టుకోవాలి, నేను వెర్రివాడిని, నా దేవుడి వల్ల నాకు. అందుకే దానియేలు చెప్తాడు నా దేవుని వల్ల, యోసేపు చెప్తాడు నా దేవుని వల్ల, దావీదు చెప్తాడు నా వల్ల, దేవుని వల్ల, నా వల్ల ఏది జరగదు. ఎప్పుడైతే దేవుని వలన నేను ఈ కార్యము చేయగలను, నన్ను బలపరచువాని యందు నేను ఈ కార్యము చేయగలను. కనుక బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు, బలహీనులైన వారిని, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు, నీచులను, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని. అంటే నీచులు, తృణీకరింపబడిన వారు, ఎన్నిక లేని వారు. వీరు పాపాత్ములు, కనుక వీరు అనాథలు, వీరు విధవలు, ఏదో తప్పు చేశారు అని చెప్పి ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. కనుక ముగించుకుంటే లోకాసు వార్త 18:9, ఇప్పుడు పాపాత్ముడు ఎవడు, పుణ్యాత్ముడు ఎవడు? స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్తున్నారు, తామే నీతిమంతులం అనుకుని తమ్మును నమ్ముకుని ఇతరులను తృణీకరించు. అంటే ఇతరులను తృణీకరించడమే పాపాత్ముడు, ఇతరులను వేలెత్తి చూపించడమే పాపాత్ముడు, ఇతరులను ఏ విషయంలో కూడా వారితో ప్రేమగా మాట్లాడకపోవడమే పాపము. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు స్పష్టముగా, ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. అయితే ఒకడు పరిసయ్యుడు, రెండో వాడు సుంకరి. కనుక స్పష్టంగా ఏమని చెప్తున్నారు? పరిసయ్యుడు చూచి తన నీతిని చెప్తున్నాడు, దేవా నేను చోరులు, అన్యాయస్తులు, వ్యభిచారులు, ఈ సుంకరి వలన కూడా నేను ఉండలేదు. నేను నీతిమంతుడును. దేన్ని బట్టి? వారానికి 2 మార్లు ఉపవాసము, నా సంపాదన అంతటిలో 10వ భాగము అని ప్రార్థిస్తున్నాడు. అయితే సుంకరి దూరముగా నిలవబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొని, దేవా పాపినైన నన్ను కరుణించుము. కనుక ఎప్పుడైతే చెప్పాడో ఇతని కంటే ఇతడు నీతిమంతుడు, తాను అంటే మనల్ని గొప్ప చేసుకునేదే పాపము, దేవుణ్ణి గొప్ప చేసేదే నీతి. కనుక ఎవరు నన్నుగా ఘనపరుస్తారో నేను వారిని ఘనపరిచెదను. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయము కలవాడే నా మాటకు చెవియొగ్గుతాడో వానినే నేను దృష్టించుచున్నాను. ఆకాశము నా సింహాసనము, భూమి నా పేదపీఠము. కనుక ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యము స్పష్టముగా మనకు తెలుసు. కానీ ప్రజల ముందు ఒప్పుకోము. ప్రజల ముందు ఎవరు నన్ను ఒప్పుకుంటారో, ఏ యోగ్యత లేదు. నన్ను ఆయన ప్రేమించి 15 సంవత్సరాలు, నిన్నటి దినమని చెప్పాను, జూలై 12 నాకు మాత్రం ఉద్యోగం ఓడిపోయింది, అన్ని ఓడిపోయింది. నా దేవుడు నమ్మదగిన వాడు, ఇటువంటి దేవుడు లేడో అని నేను రుచి చూసి నేను మీకు వివరిస్తున్న వాక్యము. దేవుడు ఉన్నాడు. ఏ రోజు నీ ఆలోచనలో దేవుడు చేయగలవు, చేసి తీరుతాడు. ఆయన ఇస్తాడు, ఆయన నిన్ను పోషిస్తాడు. నారేసిన వాడు నీరు పేడ, ప్రతి ఆలోచన కొట్టివేయబడును గాక. నా దేవుని ఆలోచన స్థిరపరచబడును గాక. నా దేవుడు ఘనపరచబడును గాక. నా దేవుడే దేవుడిగా ప్రకటించబడును గాక అన్న భావము దేవుడు ఇస్తాడు అని నమ్మాలా. దేవునికి ఇది అవసరం లేదు, తీసేశాడు అని నమ్మాలా. అవసరమైనవి ఇస్తాడు అని నమ్మాలా. ఎప్పుడైతే మనము అలా ఉంటామో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఈరోజు మా జీవితాల్లో ఏ యోగ్యత లేదని, సమస్తమునకు ఆధారము నీవని, మా ఆశ్రయ దుర్గము నీవని, మా రక్షణ శృంగము నీవని, మా కేడమై ఉన్నావని, సమస్తము ఎరిగిన దేవుడవని యేసు నామమున మా జీవితాలు నావి కాదునైనా నీవు పరిశుద్ధపరిచే జీవితాలుగా, నీ కోసము పరిశుద్ధమైన వారుగా, పరిశుద్ధమైన జనముగా, ఏర్పరచబడిన వంశముగా యేసు నామమున మా పట్ల నీ ప్రణాళిక జరిపించమని దీవిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.